ప్రపంచం ఉత్తరాంధ్ర వైపు చూస్తోంది. ఎయిర్పోర్ట్ తో యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు అన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఏపీ అభివృద్ధికి ఉత్తర ద్వారంలా భోగాపురం ఎయిర్పోర్ట్ మారుతుంది అన్నారు. ఎర్ర బస్సులు కూడా తిరగని ప్రాంతం అంటూ వెక్కిరించారు. అదే ప్రాంతానికి ఇప్పుడు ఎయిర్ బస్సులు వస్తున్నాయన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. కొంతమంది నాయకులు దీన్ని కించపరుస్తూ విమర్శిస్తూ ఈ ప్రాంతాన్ని కించపరుస్తూ ఎయిర్ బస్సు కూడా తిరగని ప్రాంతమని వెక్కిలి నవ్వులు నడిచారు. ఈ రోజు వాళ్ళకి కళ్ళు తెరిచి చూడమంటున్నా ఎయిర్ బస్సులు దిగే ప్రాంతంగా ఉత్తరాంధ్ర మారింది. ఈ రోజు ఎలక్ట్రిక్ బస్సులు వచ్చే ప్రాంతంగా ఉంది. మనం నిజమైన అర్థం ఈ రోజు సాకారం చేశాం. అర్థమనంటే భవ్యమైనటువంటి ఒక బిల్డింగ్ కట్టడమే కాదు, దానికి చరిత్ర గుర్తుండిపోయేలా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం, ఇది ఒక చరిత్ర అనేది కూడా తెలియజేసుకుంటున్నాను. భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు మనందరికీ కూడా చాలా గర్వంగా ఉంది. కానీ చరిత్రలో ఎప్పుడు కూడా నిలిచిపోయి ఉండాలి, గుర్తు కూడా పెట్టుకోవాలి. ఈ భోగాపురం విత్తనం వేసింది ఒకే ఒక్క నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని మళ్ళీ గుర్తు చేస్తున్నాను. 2014లో విభజించిన ఆంధ్రప్రదేశ్కి ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయన ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి గ్రోత్ ఇంజన్గా తయారు చేయాలనంటే ఇక్కడ విమానాశ్రయం పెట్టాలని మొట్టమొదటిగా ఆయన ఇచ్చేస్తే ఆ రోజు ఉత్తరాంధ్ర బిడ్డగా కేంద్ర మంత్రిగా అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారే ఉన్నారు. ఆ రోజు ప్రారంభించాం. మళ్ళీ యాదృచ్ఛికమో దైవ నిర్ణయమో ప్రజా సంకల్పమో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రధానమంత్రిగా ఉంటూ మళ్ళీ ఉత్తరాంధ్ర బిడ్డగా ఈ రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఇది జరిగిందనంటే ప్రజల తాలూకా విశ్వాసం ఈ కూటమి ప్రభుత్వం మీద ఎంత బలంగా ఉందో ఈ విమానాశ్రయం దానికి ప్రతీక అనేది మళ్ళీ తెలియజేసుకుంటూ